ఉద్యోగం చేస్తున్నాను పొగరే నీకు. ఆఫీసులో తిరుగుతున్నావుగా, ఎవడెవడనో చూస్తూ ఉంటావు. ఇక నీ కళ్ళకి నేనే నచ్చుతా. నేను మీ భార్యనండి, నన్ను నమ్మండి. అయినా ఎందుకండి రోజు అలా మాట్లాడతారు? మీ మాటలతో నన్ను చిత్రహింసలు చేస్తారు. మీరు చదువుకున్నవారు, మీ సంస్కారం ఎటుపోయింది? సరే, మీరే ఉద్యోగం చేయండి, నేను ఇల్లు దాటను. అందుకనే నేనంటే నీకు అంత అలుసా? ఉద్యోగం సద్యోగం లేదు, ఏం సంపాదించలేను నానా. నేను ఏ రోజు అలా అనుకోలేదండి. నా జీతం అంతా మీరు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు కదా, ఏనాడైనా ఏమైనా అన్నానా? అవన్నీ ఇప్పుడు నాకు అనవసరం. ఇప్పుడు నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, వెళ్ళి తీసుకురా. ఇది నెలాఖరండి, నా దగ్గర చిల్లి గవ్వలేదు. మీకు డబ్బు ఇవ్వలేకపోయినప్పుడల్లా ఇలా నా క్యారెక్టర్ని దెబ్బతీసేలా మాట్లాడడం ఏం బాలేదు. సోదాపో, బార్ షాప్ లో మా ఫ్రెండ్స్ ఎదురు చూస్తున్నారు, వెళ్ళి డబ్బులు తీసుకొని రాపో. డబ్బు నిజంగా లేదండి. డబ్బు లేకుంటే ఏదైనా తాకట్టు పెట్టు. ఏం పెట్టమంటారు? ఇంకా ఏం మిగిల్చారు? ఏదైనా పెట్టు. ఐ వాంట్ మనీ, మనీ ఓన్లీ. నన్ను తీసుకెళ్లి తాకట్టు పెట్టుకోరా, లేదంటే నువ్వు తాగే బార్ షాప్ లో నన్ను పనికి పెట్టు. అమ్మా, ఛీ, నీ నోటితో అలా పిలవకు. నా కడుపును చెడబుట్టావురా. తాగి నీ ఉద్యోగం పోగొట్టుకుంటే కుటుంబ భారాన్ని తన భుజాలకు ఎత్తుకుందిరా. తన చదువు తగ్గట్టు ఏదో ఒక ఉద్యోగం సంపాదించింది. కష్టపడి దాచుకున్న డబ్బుతో నీ చెల్లెలు పెళ్లి చేసి పంపించింది. కొడుకుగా నువ్వు నా బాగోగులు చూడాలి, కానీ నువ్వు బాధ్యత లేకుండా తిరుగుతుంటే నా కోడలు నన్ను తల్లిలా చూసుకుంటుంది. అంతెందుకు, నువ్వు తాగి తాగి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే ఆసుపత్రిలో చేర్చి ఖరీదైన వైద్యం చేయించింది. ఇన్ని త్యాగాలు చేస్తున్నందుక దాన్ని అన్ని మాటలు అంటున్నావు? క్షమించమ్మా, నా తప్పు తెలిసింది. క్షమాపణ నన్ను కాదురా, నీ భార్యను అడుగు.